మునుపటి భాగంలో ఈ గోవిందుడి యొక్క భార్య పిల్లలను అదే విధంగా ఆ భయంకరమైన పిశాచి తన పిల్లల శరీర భాగాల నుంచి శిరస్సును వేరు చేసి వాళ్ళిద్దరిని అతి కిరాతకంగా చంపి పడేసింది. అది ఎంతా చూస్తూ గోవిందుడు చాలా బాధపడ్డాడు. ఊరి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడి ఈ యొక్క గోవిందుడిని ఓదారుస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క పసిపిల్లలను తీసుకొని శ్మశానంలో కాల్చడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈ గోవిందుడితో పాటు ఊరి ప్రజలందరూ. సరిగ్గా శ్మశానం వద్దకు వచ్చేసరికి ఈ గోవిందుడి పిల్లలను చూసి కొంతమంది గ్రామ ప్రజలు ఇలా అంటూ ఉన్నారు, అరే ఇంకా అచ్చటా ముచ్చటా తేరిన పిల్లలు, వీళ్ళనే కాల్చడం సబబు కాదు, వీళ్ళనే భూమిలో పాతి పెట్టి ఉంచాలి, అంతే తప్ప వీళ్ళని కాల్చవలసిన అవసరం లేదు. ఏమంటారు అందరూ చెప్పండి అని ఈ యొక్క ఊర్లో కొంతమంది చెప్పగా ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అవునవునరా, శ్రీను గారు చెప్పింది కూడా నిజమే. ఈ అన్యం పుణ్యం అసలు ఏమీ తేలని ఈ యొక్క చిన్న పిల్లలకి కాల్చడం సరికాదు, వీళ్ళని భూమిలో పాతి పడదాం. ఏమంటారు అందరూ? సరే, ఈ పిల్లలకి తగ్గ గోతులను తవ్వండి అని చెప్పి ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది ఆ శ్మశానంలో గోతులు తవ్వారు. అనుకున్న విధంగానే ఈ గోవిందుడి యొక్క పిల్లలిద్దరిని ఆ గోతుల్లో పెట్టి మట్టిని పూడ్చేశారు. ఈ యొక్క ఊరి పెద్దతో పాటు గోవిందుడు కూడా చాలా బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ నుంచుని ఉన్నారు. కొద్ది సమయానికి ఆ యొక్క గోతుని మొత్తం పూడ్చేసి తిరిగి మరలా గ్రామంలోనికి వచ్చేశారు. ఈ ఊరి పెద్ద ఊతలతో ఇలా అంటూ ఉన్నాడు, ఇంకా గ్రామ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా గ్రామంలోనికి కొత్త వాళ్ళు వచ్చినా ఏమన్నా అనుమానం వచ్చినా సరే వెంటనే వాళ్ళని పట్టుకొని నిలదీయండి, నాకు కొబ్బరి చేయలు చేయండి, ఇప్పుడే ఊళ్ళో దొండలు కూడా వేయిస్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి అని ఈ యొక్క ఊరు పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ప్రజలందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఈ గ్రామ పెద్ద మాత్రం తన అనుకున్న విధంగానే ఒక మాంత్రికుడి వద్దకు వచ్చాడు. ఆ మాంత్రికుడితో ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా మాంత్రుడు గారు, మా ఊరికి ఒక సమస్య వచ్చింది. నిన్న అనుకోకుండా మా ఊర్లో ఇద్దరు చిన్నపిల్లలని అతి కిరాతకంగా చంపేశారు. అది అంతా చూసిన వాళ్ళ తల్లి కూడా ఎటూ కనిపించక మాట్లాడలేని స్థితిలో ఉంది. ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటే నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది. ఊరికి ఏదన్నా కీడు జరుగుతుందేమో అని చాలా ఆందోళనగా ఉంది. ఒక్కసారి మా ఊరికి వచ్చి మా ఊరి పరిస్థితి అంతా గమనించండి, దయచేసి నా మాట విన్నవించండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా వస్తాను నాయనా, మీ గ్రామంలోనికి అడుగుపెట్టి అక్కడ జరుగుతున్న ఆ సంఘటనలన్నీ పూర్తిగా తెలుసుకుంటాను. రేపు మీ గ్రామంలోనికి ప్రవేశిస్తాను, వెళ్ళు, నిశ్చయంగా వెళ్ళు అని ఆ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా మరొక విషయం, నిన్న చనిపోయిన ఆ పిల్లలని కాల్చడం సబబు కాదని చెప్పి శ్మశానంలో ఒక గోతిలో పాతి పెట్టాం, దానివల్ల ఊరికి ఎటువంటి కీడు ఉండదు కదా అని చెప్పి ఈ యొక్క ఊరి పెద్ద మాంత్రికుడితో అన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు, చూస్తాను, రేపు వచ్చి మీ ఊరి పరిసర ప్రాంతాలన్నీ గమనించి దేనివల్ల ఇది అంతా జరుగుతుందో పూర్తిగా తెలుసుకుంటాను, అంతవరకు కంగారు పడకండి. మరొక విషయం, మీ గ్రామంలోకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని 10కి 2 సార్లు గమనిస్తూ ఉండండి. వాళ్ళు చేసే ఎటువంటి ప్రవర్తనైనా మీకు తేడాగా కనిపించినా వాళ్ళని వెంటనే బంధించండి. రేపటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం సరిగ్గా నేను సూర్యోదయం అయిన వెంటనే మీ గ్రామంలోనికి అడుగు పెడతాను అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి నేరుగా తన ఇంటికి వచ్చేశాడు. ఇంతలో తన కూతురు ఊరి పెద్ద వద్దకు వచ్చి, అరే నాన్న, ఏమిటి నిన్న మన ఊర్లో ఎవరో చిన్నపిల్లలు చనిపోయారంట, పైగా వాళ్ళు చూడడానికి అతి కిరాతకంగా చంపబడ్డారంట. ఏమిటి నాన్న, మన ఊరు అంతా ఇలా
అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను, మన గ్రామ ప్రజలందరూ ఉన్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నీ స్నేహితులు కూడా 1-2 రోజుల తర్వాత ఆగి రమ్మని చెప్పు. ఏంటి, ఊళ్ళో పరిస్థితులని చల్లబడ్డాక అప్పుడు చూసుకుని వద్దాం అని ఈ ఊరి పెద్ద తన కూతురుతో చెప్పాడు. మరుసటి రోజు ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే గ్రామంలోనికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఊరి చివరిన ఉన్న ఆ చెట్టు వద్దకు వచ్చేసరికి ఏదో భయంకరమైన శబ్దాలు, అరుపులు లాంటి వినిపిస్తుంది. ఆ చెట్టు వైపు ఆగి ఆ మాంత్రికుడు చాలాసేపు నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ యొక్క మాంత్రుడికి ఒక స్వరం వినిపించింది. ఒరే, ఎక్కడి నుంచి వచ్చావో వెనక్కి వెళ్ళిపో, లేకపోతే ఈ గ్రామంలో ప్రజలకు పెడుతున్న ఆ దుర్గతి నీకు పడుతుంది. అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. పో, వెళ్ళిపో, ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపో. వీళ్ళకి సహాయం చేసినా లేదా ఏదైనా ఉపాయం చెప్పినా అది నీకు వర్తిస్తుంది. ఈ గ్రామ ప్రజల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది ఆ మాంత్రికుడికి. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, ఒసే మాయా పిశాచి, నువ్వు ఎక్కడ దాక్కుని నాతో మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ వీళ్ళని ఊరి ప్రజలని చంపడం నీ తరం కాదు. చంద్ర, చచండ, తాంత్రిక ప్రేతాత్మ విద్య తెలిసిన నా ముందు నీ ఆటల సాగవు. ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించి అసలు నీ యొక్క కథ ఎక్కడ మొదలైందో పూర్తిగా తెలుసుకొని నీ కథ పూర్తి చేస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఊరి మధ్యలోనికి వచ్చాడు. అతను చూసిన ఊర్ల పైరందరూ చాలా మంది భయపడుతూ ఆ మాంత్రుడి వద్దకు వచ్చి ఏమంటూ ఉన్నారు. అరే అయ్య బాబు, మీరు చూస్తే ఏదో మంత్రగాళ్ళ ఉన్నారు. ఎవరండి మీరు? మా ఊళ్ళోకి ఎందుకు వచ్చారు? అయినా మా ఊళ్ళోనే ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా కొత్త వాళ్ళు ఎవరు మా ఊళ్ళో రావడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, త్వరగా మా ఊరి నుంచి వెళ్ళిపోండి. ఒరే, మీ ఊళ్ళో జరిగే ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడానికి వచ్చాను. నిన్న నా వద్దకు మీ ఊరి పెద్దగారు వచ్చారు. మీ ఊరి పెద్దగారు చెబితేనే ఈ గ్రామంలోనికి ప్రవేశించాను. నేను అనుకున్న దానికన్నా మీ ఊరు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నేను చెప్పేంత వరకు ఎవ్వరు, మీ గ్రామ ప్రజలు ఎవ్వరు ఊరి చివరి వైపు కానీ ఊరిని దాటి కానీ వెళ్ళవద్దు. అది చాలా ప్రమాదం. ఒక్కసారి ఊరి పెద్దని పిలుచుకురండి, త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలు కొంతమంది నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఊరి పెద్దను తీసుకొని వచ్చారు. ఊరి పెద్ద ఆ మాంత్రికుని చూసి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, వందనాలయ్యా. నా మాట మన్నించి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. నేటితో మా గ్రామంలో ఉన్న ఆ భయంకరమైన సంఘటనలన్నీ దూరంగా వెళ్ళిపోతాయని చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు సగం ధైర్యం వచ్చినట్టు ఉందయ్యా. అయ్యా చెప్పండి అని చెప్పగా ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. ఊరి పెద్దగారు, నేను వెంటనే ఈ ఊళ్ళో చనిపోయిన ఆ చిన్నపిల్లల యొక్క ఇంటి పరిసరాలను చూడాలి. తద్వారా ఆ యొక్క భయంకరమైన ప్రీతాత్మ పిశాచ లేదా మానవ దెబ్బతివ నాకు పూర్తిగా అవగాహన వస్తుంది. నన్ను త్వరగా ఆ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళండి అని ఆ మాంత్రుడు ఊరి పెద్దతో చెప్పాడు. అనుకున్న విధంగానే ఊరి పెద్దతో పాటు ఆ మాంత్రుడు కూడా నేరుగా గోవిందుడి ఇంటి వద్దకు వచ్చారు. మాట్లాడలేని చూడలేని పరిస్థితిలో ఉన్న ఆ బాలులను చూసి గోవిందుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూసి ఈ యొక్క మాంత్రికుడు తన మనోన్నతంతో అక్కడ జరిగిందంతా తన యొక్క మూఢ మనోభావంతో చూస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఆ భయంకరమైన పిశాచి ఈ యొక్క మాంత్రికుడు కనిపిస్తూ ఉంది. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఇది మానవ తప్పిదం కాదు, ఒక భయంకరమైన ప్రేతాత పిశాచి పరిణామం. ఇక ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్లుగా ఈ గ్రామ ప్రజలందరూ చెయ్యాలి. ఊరి పెద్దగారు గ్రామ ప్రజలందరినీ సమావేశం కమ్మని చెప్పండి.
ఊరి ప్రజలందరి నడు మధ్యలో నుంచుమని చెప్పండి. త్వరగా, సమయం లేదు. ఇది ఒక భయంకరమైన ప్రేతాత్మ పగపెట్టిన సంఘటన. త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరినీ నేరుగా ఊరి నడి మధ్యలోనికి సమావేశపరిచారు. గ్రామ ప్రజలందరినీ చూసి ఈ యొక్క మాంత్రికుడు జిని అంటూ ఉన్నాడు. గ్రామ ప్రజలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ గ్రామంతో పాటు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక భయంకరమైన భీకర ప్రేతాత్మ శక్తికి బలి కాబోతూ ఉన్నారు. ఆ భయంకరమైన ప్రేతాత్మ మీ ఊరి వాళ్ళపై చాలా పగతో రగిలిపోతూ ఉంది. అందుకు కారణం మీ ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. ఆలోచించి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు విడిచి వెళ్లాలనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. కొత్త వాళ్ళను కూడా ఎవరు ఈ గ్రామంలోనికి ప్రవేశించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో మాత్రం ఎవరూ బయటికి రాకూడదు అని ఈ యొక్క మాంత్రుడు ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామంలో కొంతమంది మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, మాంత్రుడు గారు, మీరు అలా చెప్తుంటే మాకు నిజంగా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఊరు విడిచి వెళ్ళలేదు, మా పొట్ట కూడా సాగదు. మరి ఎలా అయ్యా? ఇంకా ఎంతకాలం ఈ ఊర్లో మేము ఇలా ఉండిపోవాలి? చెప్పండి, దీనికి మార్గం అంటూ ఏమీ లేదా అని గ్రామ ప్రజలందరూ ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. మార్గం ఉంది, కాకపోతే ఆ ప్రేతాత్మ పిశాచికి జరిగిన ఆ అన్యాయం ఏంటో తెలుసుకుంటే తప్ప ఈ గ్రామాన్ని ఎవ్వరూ కాపాడలేరు. అందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అంతవరకు మాత్రం నేను చెప్పిన విధంగా ఊరు విడిచి ఎవ్వరూ బయటికి వెళ్ళవద్దు. కొత్త వాళ్ళని కూడా ఈ గ్రామంలోనికి ప్రవేశించకుండా చూసుకోండి. మరొక విషయం, నేను మీ యొక్క ఊరి చుట్టూ మహిమగల మంత్రజాలాన్ని చల్లుతూ అన్నాను. రాత్రి సమయానికి సరిగ్గా 1 గంట సమయానికి మీ ప్రతి ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మీ రక్తపు చుక్కలను జల్లి వెళ్ళిపోండి. ఆ సమయంలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా తమ ఇంటిలోనికి వెళ్ళిపోండి. ఇది ప్రతిరోజు చెయ్యాలి. త్వరగా నేను చెప్పినట్లు చెయ్యండి. ఇక అందరూ ఇంటికి వెళ్ళండి అని ఆ మాంత్రుడు ఊరి ప్రజలందరితో చెప్పాడు.